అందరూ నమస్తే. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో రాధాకృష్ణ గారు ఒక కొత్త పలుకు రాస్తారు కదా, అది రాసిండ్రు. తెలంగాణ బీఆర్ఎస్ జాగీరా అని ఒక హెడ్లైన్ కూడా పెట్టిండ్రు. సరే, బీఆర్ఎస్ని మీరు ఏమైనా క్వశ్చన్ చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళది ఒక రాజకీయ పార్టీ. మీరు యాజ్ ఏ జర్నలిస్ట్గా, యాజ్ ఏ మీడియాగా, నేను కూడా జర్నలిస్ట్నే కాబట్టి చెప్తున్నా, ఎవరిని ఏమైనా క్వశ్చన్ చేయొచ్చు, మనం చేస్తాం. మీరు అడిగిన క్వశ్చన్లో తప్పేం లేదు. కానీ దాని వెనుక ఉన్న వ్యవహారం మీద మనం డిస్కస్ చేసిన అవసరం ఉంది. దాని వెనుక ఉన్న వ్యవహారం మీరు ఎవరిని ఏమన్నా అడగచ్చు, కానీ మొన్న కుట్టిన వ్యవహారం మీద మాట్లాడినారు. మహా టీవీ మీద జరిగిన దాడి ఉంది కదా, దానిపైన ఆయన ఎక్కువ రాస్తూ తెలంగాణ అంటే బీఆర్ఎస్కి ఏం సంబంధం, బీఆర్ఎస్ అంటే తెలంగాణకి ఏం సంబంధం, ఇక తెలంగాణ వాదం చచ్చిపోయింది అని అర్థం వచ్చే విధంగా రాసిండు ఆయన. తెలంగాణ వాదం ఎక్కడిది, ఇంకా మీరు తెలంగాణ వాదాన్ని రెచ్చగొడతారా? సేమ్ ఇదంతా ఒక సీక్వెన్స్ నడుస్తుంది. నేను కొన్ని రోజులకి వెళ్ళి వీడియోలు చేస్తూ ఉన్నా, మాట్లాడదాము అసలు వీళ్ళ సీక్వెన్స్ ఏంది, ఆ రాసిన దాని వెనుక కథనం ఏంది, కథ ఏంది, అన్ని విషయాలు ఏదో మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. 2 లక్షలకు అతి చేరువలో వచ్చినాం, అతి చేరువ. ఇంకొక 100-200 తేడాలో ఉన్నట్టున్నాం మనం. చాలా ఇంపార్టెంట్, 2 లక్షల టార్గెట్ దాటుతాం సబ్స్క్రైబర్స్. ఇక సబ్జెక్ట్లోకి పోతే ప్రతి సండే రాస్తారు, ఈ సండే కూడా రాసిండ్రు. ఆయన ఎవరు టార్గెట్ చేసుకొని రాయాలో వాళ్ళనే రాస్తాడు ఎప్పుడైనా సరే. అటు జగన్ గురించి రాస్తాడు, ఇటు వేరే వాళ్ళ గురించి రాస్తాడు, బీఆర్ఎస్ గురించి రాస్తాడు, చంద్రబాబుకు సూచనలు రాస్తాడు, ఇక్కడ రేవంత్ రెడ్డికి సూచనలు రాస్తాడు. ఇది ఆయన కొత్త పలుకు. అయితే బీఆర్ఎస్ జాగీరా తెలంగాణ బీఆర్ఎస్ జాగీర్ కాకపోవచ్చు, కానీ తెలంగాణ ప్రజల జాగీరు తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉద్యమం చేసిన పార్టీ కూడా బీఆర్ఎస్ఏ. టీఆర్ఎస్ ఆర్ బీఆర్ఎస్. ఉద్యమకారులంతా ఆ పార్టీలోనే ఉన్నారు. ఆ పార్టీలో ఉన్నవాళ్ళు 80% ఉద్యమకారులే ఉంటారు, 80-90%. ఉద్యమకారులు వేరే పార్టీ పోయినా నిలదొక్కోవడం కష్టం, అట్లుంటుంది రాజకీయం అంటే. ఉద్యమం చేసిన వాళ్ళు, తెలంగాణ రావాలని కోరుకున్న వాళ్ళు వేరే పార్టీలో పోయినా వాళ్ళు అక్కడ నిలదొక్కొని రాజకీయం చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఉద్యమ పార్టీలోనే ఉండాలనుకుంటారు ఏదైనా సరే. సరే, ఒక రాజకీయ పార్టీగా మనం ప్రశ్నించే హక్కు జర్నలిస్ట్కి ఉంటుంది. కానీ మీరు అట్లాంటి రాయడం వల్ల, ఇట్లాంటి కథనాలు రాయడం వల్ల తెలంగాణ వాదులను, తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టినట్టే. ఇక తెలంగాణ వాదమే చంపేసే విధంగా మీరు రాస్తున్నారు వార్త. ఇక్కడ బీఆర్ఎస్ టార్గెట్ మీకు, కానీ తెలంగాణ వాదాన్ని టార్గెట్ చేసింది మీరు. తెలంగాణ వాదం అంటే మీకు బీఆర్ఎస్ అని మీకు అర్థమైంది బహుశా. తెలంగాణ వాదం అంటే బీఆర్ఎస్ఏ. ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ నాన్ బీఆర్ఎస్ వాదం, నాన్ తెలంగాణ వాదం, అంతే కదా చర్చ. తెలంగాణ వాదం వర్సెస్ నాన్ తెలంగాణ వాదం. తెలంగాణ వాదం అంటే బీఆర్ఎస్, నాన్ తెలంగాణ వాదం అంటే మిగతా అన్ని పార్టీలు అని ఆర్కే గారి కొత్త పలుకు ద్వారా అర్థమవుతుంది మనకు. కానీ మీరు తెలంగాణ వాదాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊదినని రాసింది మీరేం ఊపిరి ఊదలే, మీరు ఊపిరి తీసిండ్రు. మీరు రాసిన కథనాల వల్ల తెలంగాణలో ఎంతోమంది ఆత్మాహుతి చేసుకున్నారు, ఇంకా తెలంగాణ రాదేమో అని. మీ కథనాలు చదివి, మీ పేపర్లో వచ్చిన వార్తలు చదివి తెలంగాణ అమరవీరులు అయినారు. తెలంగాణ అమరవీరులు కావడానికి, తెలంగాణ యువకులు ఎట్లా చనిపోవడానికి కాంగ్రెస్ ఎంత కారణమో మీ ఆంధ్రజ్యోతి పేపర్ కూడా అంతే కారణం. మీరు రాసిన కథనాలు, మీరు రెచ్చగొట్టిన విధానం అవి. ఇక తెలంగాణ అనేది మీకు ఒక పదం కావచ్చు, కానీ తెలంగాణ అనేది తెలంగాణ ప్రజానికి ఒక పదం కాదు, అదొక ఆత్మ. మా పోరగాళ్ళు, మా పిల్లలు, ఓ యాదయ్య, ఓ యాదిరెడ్డి, ఎవరైనా కావచ్చు, చనిపోయిన వాళ్ళు 1800 మంది, 1400 మంది జై తెలంగాణ అనుకుంటూ అంటుపెట్టుకున్నారు. జై తెలంగాణ కూడా ట్రైన్కి ఎదురుపోయినారు. జై తెలంగాణ అనేది మాకు ఒక మంత్రం. అందుకే మేము జై తెలంగాణ అనేది అంత ధైర్యం ఇచ్చిండ్రు, చచ్చిపోయేంత ధైర్యం ఇచ్చిండ్రు. తెలంగాణ అనేది చనిపోయేంత ధైర్యం, చాలా ధైర్యం కావాలి చనిపోనికే. కానీ జై తెలంగాణ కూడా చనిపోయిన చూసినావా? తెలంగాణ అనే ఒక పదానికి, ఆ మంత్రానికి ఉన్న శక్తి, మీకు ఆ శక్తి అర్థం కాదు. తెలంగాణ మనం ఎప్పుడంటే అప్పుడు రెచ్చిపోదు, అవసరం ఉన్నప్పుడే రెచ్చిపోతుంది. గత 10 సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి మీకు ఆ తెలంగాణ వాదం చచ్చిపోయినట్టు కనిపించిందేమో, ఎందుకంటే తెలంగాణ వినిపించిన పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి. కానీ ఇప్పుడు అవసరం వచ్చింది అనిపిస్తుంది. మీరు రాసిన రాతల వల్ల, మీరు ఈ మధ్య చేస్తున్న చేష్టల వల్ల. రేవంత్ రెడ్డి లైనే ఆంధ్రజ్యోతి రాసింది. వీళ్ళందరూ కలిసి కొన్ని పన్నాగాలు పన్నట్టుగా కనిపిస్తుంది. మీరు ఇట్లాంటి రాతల వల్ల అది బీఆర్ఎస్కే లబ్ధి చేకూరే విధంగా రాసింది మీరు. అది బీఆర్ఎస్కే లాభం. మీరు తెలంగాణ వాదాన్ని రెచ్చగొట్టే విధంగా రాసిరంటే బీఆర్ఎస్కి లబ్ధి చేకూర్చే విధంగా మీరు రాసిరని తెలంగాణ జనం మాట్లాడుకునే సిచ్యువేషన్ కల్పించారు మీరు.
ఆంధ్ర మీడియా సంస్థలు అనే పాతబడిన వాదన వినిపిస్తున్నారంట. ఆంధ్ర మీడియా అని ఇంకొక 100 సంవత్సరాల వరకు కూడా వాదన ఉంటుంది. దానికి బీఆర్ఎస్ సంబంధం లేదు, ఎవరికీ సంబంధం లేదు. ఆంధ్ర మీడియా ఎందుకంటాం? ఆంధ్ర మీడియా సంస్థలను ఎందుకంటామంటే మాకు తెలంగాణ అనే ఆత్మ ఉంది కాబట్టి. మా ప్రజలు తెలంగాణ అనే ఆత్మను విడిచి అక్కడ పోరు. మీరు చంద్రబాబుకు అయితే సూచనలు చేస్తారు కదా, ఇక్కడ వచ్చే వరకు ఎందుకు ఫైట్ చేస్తారు? తెలంగాణ అనే వాదాన్ని చంపేలా ఎందుకు చూస్తున్నారు? అసలు ఒక పత్రికగా, ఒక మీడియాగా మీరు ఎవరిని ప్రశ్నించాలి? అధికార పార్టీని ప్రశ్నించాలి. ఇక్కడున్న అధికార పార్టీని ప్రశ్నించాలి. ఇచ్చిన 6 గ్యారెంటీల మీద ప్రశ్నించాలి. మా తెలంగాణ జనానికి లబ్ధి చేకూరాలంటే, మా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కావాలంటే మీలాంటి జర్నలిస్టులు, మీలాంటి మీడియా ఎవరిని ప్రశ్నించాలి? గవర్నమెంట్ని ప్రశ్నించాలి. మీరు గవర్నమెంట్ని ప్రశ్నిస్తలేరే, అక్కడ గవర్నమెంట్ కూడా ప్రశ్నిస్తలేరు. అక్కడ జగన్ మీద రాస్తారు, ఇక్కడ బీఆర్ఎస్ మీద రాస్తారు. అంతే సింపుల్. అంటే మీరు ప్రతిపక్షాలను క్వశ్చన్ చేసారు. ఒక జర్నలిజమా? మీరు ఎంతోమందికి జర్నలిస్ట్గా ట్రైనింగ్ ఇచ్చారు కదా, అదే చెప్పిర్రా మీరు? అది కాదు కదా. అంటే మీరు తెర వెనుక రాజకీయం వేరే ఉంది, మీ రాజకీయం అంతా వేరే ఉంది. తెలంగాణ వాళ్ళు విదేశాలకు పోనీకే బతకనికే పోలేదా? బతకనికే. ఇక్కడికి ఏపీ వాళ్ళు వస్తే మీకేంది? ఆంధ్ర వాళ్ళు వస్తే ఎవ్వరికి మంటలేదు. 10 సంవత్సరాలు చాలా ప్రశాంతంగా ఎవరి జాబులు వాళ్ళు చేసుకున్నారు. ఎవరిని ఎలగొట్టలేదు. మీలాంటి వాళ్ళే సమస్యను సృష్టించే ప్రయత్నం చేసిండ్రు. అది కూడా చంద్రబాబు కోసం చేసిండ్రు. మీకు చంద్రబాబు బతికితే మీరు బతుకుతారు, చంద్రబాబు సస్తే మీరు సస్తారు. అది మీకు తెలుసు. ఇక్కడ రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారు, దానిలో తప్పేం లేదు. అది బయటికి కనిపిస్తుంది. ఇక విదేశాలకు పోవడం లేదంటే మా వాళ్ళు తెలంగాణ వాళ్ళైనా ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా విదేశాలకు పోయి అక్కడ జనాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ఎవరు వ్యవహరిస్తలేరు. చాలా మర్యాదగా, అవసరమైతే భారతదేశానికి ఒక మంచి పేరు తీసుకొచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు. మంచి జాబులు, ప్రొఫెషనల్ జాబులు చేసుకుంటున్నారు. అంతేగాని అవతల వాళ్ళ మీద డామినేట్ చేస్తలేరు. మన వాళ్ళు కెనడా పోయి కెనడా వాళ్ళ మీద డామినేట్ చేస్తలేరు సుమా. అమెరికా వాళ్ళ మీద డామినేట్ చేస్తలేరు. ఏపీ వాళ్ళు కూడా పోయినారు కదా, చాలామంది ఎన్ఆర్ఐలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఎవరి మీద డామినేట్ చేస్తలేరు. అక్కడ వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుంటున్నారు. అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు ఉన్న కంట్రీని పొగుడుతున్నారు. కానీ ఆత్మ మాత్రం జై ఇండియా, మేరా భారత్ మహాన్ అంటున్నారు. వాళ్ళు మీలాగా కాదు. అక్కడ తిండి తిని ఇక్కడ తిండి తిని అక్కడ అట్లా చేస్తలేరు వాళ్ళు. కాబట్టి దానికి మీరు రాసింది కాబట్టి నేను చెప్తున్నా. ఇక కే రాధాకృష్ణ గారు అవతల చంద్రబాబు నాయుడు ఓడిపోయి జగన్ గెలిచింది కదా లాస్ట్ సారి. జగన్ గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టినప్పుడు రాసిన కొత్త పలుకు చూడండి ఎట్లా ఉందో. తెలుగు భాష చనిపోతే తెలుగు జాతి ఎక్కడుంటుంది? అప్పుడు మిమ్మల్ని ఏమని పిలుచుకుంటాం? 10 కోట్ల మందికి పైగా జనాభా మాట్లాడే తెలుగు భాషకు ఈ దుస్థితి కల్పిస్తున్న జగన్మోహన్ రెడ్డి మాతృభాషకు ద్రోహం చేస్తున్న వారే అవుతారు. అంటే తెలుగు భాష బతకాలంటే చంద్రబాబు గెలవాలి, జగన్ గెలిచినందుకు అక్కడ తెలుగు భాష చనిపోతుంది అని. అంటే చంద్రబాబు పోతే తెలుగువాదం పోతుందా? చంద్రబాబు ఓడిపోతేనేమో తెలంగాణ ఆయనకి ఏమన్నా పేటెంటా? చంద్రబాబుకు పేటెంటా? చంద్రబాబు ఏమన్నా పేటెంటా? తెలుగు అనే పదానికి, లేకపోతే తెలుగు ఆత్మగౌరవానికి ప్రతీక ఆయన ఏమన్నా? ఎన్టీఆర్ ప్రతీక. ఆయన పార్టీ పెట్టిండు దానికోసం. కానీ వీళ్ళు గుంజుకొని చేసింది వేరే కదా. పక్తు రాజకీయమే కదా వాళ్ళు చేస్తున్నది. మరి రాజకీయం చేస్తున్నప్పుడు చంద్రబాబు ఓడిపోతే తెలుగు మాయమైపోతుందా? అంటే అక్కడ చంద్రబాబు ఓడిపోతే ఇట్లా రాస్తారు, ఇక్కడ వ్యవహారం ఇట్టుండి ఇట్లా రాస్తారనమాట. మీ కొత్త పలుకులు చెత్త పలుకులను పిలుచుకుంటున్నారు. అసలు చాలామంది మాట్లాడుతున్నారు తెలంగాణ వాళ్ళు, చాలా సోషల్ మీడియాలో పెడుతున్నారు. తెలంగాణ గడ్డ మీద ఆంధ్ర పత్రిక ఏందని అడుగుతున్నారు. వాళ్ళు మార్చుకుంటారా మీరు? ఆంధ్రజ్యోతిని తెలంగాణ జ్యోతిగా మార్చుకుంటారా మీరు? మీరు ఇక్కడ ఉండి తెలంగాణ గడ్డ మీద ఉండి ఆంధ్రజ్యోతి అని పేపర్ నడిపిస్తున్నారు కదా. తమిళనాడు పోయి నడిపియండి చూద్దాం. తమిళనాడు పోయి నడిపిస్తే బద్దలు బాల్చంగాలు చేస్తారు వాళ్ళు. మరి ఇక్కడ ఉండి గౌరవంగా 10 సంవత్సరాలు మీరు మాకు ఆంధ్ర అనే పదం వ్యతిరేక కాదు, మీరు తెలంగాణ రాకను వ్యతిరేకించారు కదా. అట్లాంటి వాళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత ఆంధ్రజ్యోతి అని పేపర్ పెట్టుకున్నా కూడా ఎవరన్నా మీ దగ్గరకు వచ్చిర్రా? ఎవరన్నా మీ ఆంధ్రజ్యోతి పత్రిక మీద దాడి చేసిండ్రా? చేయలేదే. మా తెలంగాణ వాదం ఇదే మతోన్మాదం కాదు మాది. మా దగ్గర మతాలు కులాలు పనిచేయవు. మా దగ్గర తెలంగాణ వాదమే ఉంటుంది. మేము తెలంగాణ వాళ్ళం గిట్లే ఉంటాం. మీకు అర్థం కాకపోతే చేసేదేమి ఉండదు. ఇక ఏంటంటే ఈయన బాధ అంతా ఒకటే. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి బాధ, ఏబిఎన్ రాధాకృష్ణ గారి బాధ, తర్వాత చంద్రబాబు గారి బాధ, అందరి బాధ ఏంటంటే చంద్రబాబుని ఇక్కడ తీసుకురావాలి. ఇక్కడ బీజేపీ వాళ్ళ బాధ కూడా అదే. చంద్రబాబుని తీసుకురానికే ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ వాదం బతుకుంటే చంద్రబాబు నాయుడు కాలు పెట్టలేడు దీనిలో. తెలంగాణ వాదం చచ్చిపోతేనే వస్తాడు చంద్రబాబు. చంద్రబాబు వస్తే తెలంగాణ వాదం ఉంటే నిప్పులా కాలిపోతాడు. తెలంగాణ వాదం ఉన్న నిప్పుల మంటలో కాలిపోతాడు చంద్రబాబు. కాబట్టి తెలంగాణ వాదం చంపనికే కుట్రలు చేస్తున్నారు వీళ్ళు.
ఆయన ఎంట్రీ కోసమే ఇదంతా. చంద్రబాబు నాయుడు తెలంగాణలోకి ఎంట్రీ కోసం ఇదంతా వీళ్ళందరూ కలిసి ఇవన్నీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. తెలంగాణ వాదాన్ని చంపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ తెలంగాణకు చంద్రబాబు నాయుడు ఏం ద్రోహం చేయలేదు అనుకుందాం, సింపుల్గా రావచ్చు కదా. సింపుల్గా రాజకీయ పార్టీ ఉంది కదా టీడీపీ, ఇక్కడ ఒక పార్టీ ఆఫీస్ ఉంది కదా, పార్టీ ఆఫీస్ ఉంది కదా, వచ్చి దానిలో పార్టీ నడపవచ్చు. ఎందుకు భయపడుతున్నారంటే తెలంగాణ వాదం చూసి భయపడుతున్నారు. తెలంగాణ వాదం మీద నిప్పు అన్న సంగతి మీకు తెలుసు. మీరు నా నిప్పుని టచ్ చేస్తున్నారు. ఆ నిప్పు మంట అయితే దహించుకోపోతారు మీరు అదే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమం అయిపోయింది, తెలంగాణ వచ్చింది, 11 సంవత్సరాలు ఎందుకు ఎక్కడ తెలంగాణ వాదం అనేది మీ లైన్. మేము చచ్చిందాకా తెలంగాణ వాదంతోనే బతుకుతాం అనేది మా తెలంగాణ ప్రజల లైన్. మా తెలంగాణ వాదం ఉన్న రోజులు మీలాంటి వాళ్ళ ఈ కక్కుర్తి వేషాలు నడవవు. సింపుల్గా ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన మీడియా హౌజులు ప్రభుత్వాలను వెనకేసుకొస్తాయా? తెలంగాణ ప్రజలు ఇది ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.